మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో నేడు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆ రెండు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇక తెలంగాణలో నేడు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆ రెండు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
ఇక తెలంగాణలో నేడు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆ రెండు జిల్లాల్లో ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని ఆదిలాబాద్ నుంచి రవి అందిస్తారు. రవి, చెప్పండి. జిల్లాలో గత 2 రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి వానలకు జిల్లాలో బాగుల వంకలు నిండుకునేలా మారిపోయి మరోపక్క కరెంట్ ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం పెంచడంతో ఒక గేటు ఎత్తి నీటిని కింది ప్రాంతాలకు వదిలారు. మరోపక్క వర్షాలు కూడా వల్ల రోడ్డు ప్రయాణించే వ్యక్తులు ఇబ్బందులు గురవుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాకు 20% వర్షపాతం నమోదైందని తెలిపారు వాతావరణ శాఖ వారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ, రవి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ వైపు వస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీనికి సంబంధించి దాదాపు 24 నుండి 48 గంటల వరకు గాలి దిశ మారుతూ ఉండే అవకాశం ఉందని, ఇది ఆంధ్రప్రదేశ్పై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ ఉత్తర కోస్తా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అక్కడి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. వాయుగుండం ప్రభావంతో సముద్రంలో అలలు తీవ్రమైన స్థాయికి చేరుకోవచ్చని తీర ప్రాంతాల ప్రజలు అలాగే మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని సూచనలు జారీ చేశారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని రాంబాబు ఫోన్ లైన్ లో అందిస్తారు. రాంబాబు, చెప్పండి. హరీష్, గుడ్ ఈవినింగ్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారింది. ఈ వాయుగుండం ప్రస్తుతం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ వైపు పయనిస్తున్నట్లు వాతావరణ శాఖ ఏదో తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ వాయుగుండం కారణంగా దాదాపు 24 నుంచి 48 గంటల పాటు గాలులు దిశ మారే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అయితే తెలుపుతుంది. ఈ ప్రభావం ఆంధ్రప్రదేశ్ వైపు పెద్దగా చూపకపోయినప్పుడు కూడా వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ కోస్తాంధ్ర జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అక్కడక్కడ ప్రజలు అప్రమత్తంగా ఉండాలనేది మాత్రం వాతావరణ శాఖ అధికారులతో హెచ్చరిస్తున్నారు. ఈ వాయుగుండం ప్రభావంతో సముద్రంలో అలలు తీవ్ర స్థాయికి చేరే ఎగసిపడే అవకాశం ఉంది కాబట్టి తీర ప్రాంతంలో ప్రజలు అలాగే మత్స్యకారులు కూడా జాగ్రత్తగా ఉండాలనేది మాత్రం వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. రైట్. థ్యాంక్ యూ, రాంబాబు.